వీడియోలో డార్క్ వెబ్ గురించి తెలుసుకుందాం. డార్క్ వెబ్ అంటే ఏంటి? డార్క్ వెబ్‌ని ఎలా యాక్సెస్ చేయాలి? సర్ఫేస్ వెబ్ అంటే మనం గూగుల్‌లోకెళ్ళి ఏదైనా సెర్చ్ చేయగానే వచ్చే డేటాని లేదా పబ్లిక్‌లీ అవైలబుల్ వెబ్‌సైట్‌ని సర్ఫేస్ వెబ్ అంటారు. డీప్ వెబ్ అంటే ఇంటర్నెట్‌లో మన సెర్చ్ ఇంజిన్స్‌లో కనిపించని వెబ్‌సైట్స్ డేటా. ఇది ఇల్లీగల్ కాదు. జస్ట్ పబ్లిక్ ఇంజిన్స్‌లో క్రాల్ చేయకపోతే డీప్ వెబ్ అంటారు. డార్క్ వెబ్ అంటే డార్క్ వెబ్ అనే పార్ట్ కూడా డీప్ వెబ్‌లోనే ఉంటది. కానీ ఇది ఇంటెన్షనల్లీ ఇలా హిడెన్ ఉంటది. డార్క్ బ్రౌజర్‌తో మాత్రమే మనం ఇది యాక్సెస్ చేయగలం. డార్క్ వెబ్ యాక్సెస్ చేయడం అందరూ ఇల్లీగల్ అనుకుంటారు కానీ డార్క్ వెబ్ యాక్సెస్ చేయడం ఇల్లీగల్ కాదు. బట్ ఇల్లీగల్ థింగ్స్ చేయడం తప్పు. టార్ బ్రౌజర్ అనేది మనం డార్క్ వెబ్ యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తాం. టార్ అంటే ఒక ఆనియన్ రూటర్. ఇది డార్క్ వెబ్ ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తారు. మీరు నార్మల్ గా గూగుల్ నుంచి యాక్సెస్ చేద్దామంటే అది మీకు పర్మిషన్స్ ఇవ్వదు. అన్అవైలబుల్ సైట్స్ అని వస్తుంది. అందుకే టార్ బ్రౌజర్ ని యూజ్ చేసి డార్క్ వెబ్ ని యాక్సెస్ చేస్తారు. గూగుల్లోకి వెళ్ళి టార్ బ్రౌజర్ అని టైప్ చేయండి. ఇలా కిందకి స్క్రోల్ చేయగానే డౌన్లోడ్ ఫర్ విండోస్ అని వస్తుంది. ఇది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. టార్ బ్రౌజర్ ఇన్‌స్టాల్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తది. ఇలా వచ్చాక ఇక్కడ కనెక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఈ ఆనియన్స్ అని ఇది ఆన్‌లో లేకపోతే ఇది ఆన్ చేసి పెట్టుకోండి. ఆన్ చేసి పెట్టుకున్నాక టీడీఎన్ వికీ అని టైప్ చేయండి. ఇవన్నీ ఒకటొకటి చూసి ఈ సెర్చ్ ఇంజిన్స్ ఏంటంటే మన డార్క్ వెబ్ లో ఇంకా డీప్ గా డైవ్ చేయడానికి ఈ సెర్చ్ ఇంజిన్స్ యూజ్ చేస్తారు. ఇవన్నీ డార్క్ వెబ్ లింక్స్. ఇది కూడా ఇవన్నీ డార్క్ వెబ్ సైట్స్. ఇవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక్కొక్క లింక్ క్లిక్ చేసుకుంటూ ఓపెన్ చేసుకుంటాం. ఇది ఒక సైట్. ఈ కరేబియన్ కార్డ్స్ ఏంటంటే కార్టింగ్ చేస్తారు కదా! అది చేయడానికి కార్డ్స్ కొనుక్కుంటారు. మీకు ఎవరికైనా కార్టింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఇన్స్టా లింక్ పెడతాను. దాంట్లో డిఎం చేయండి. డార్క్ వెబ్ అంటే ఏం లేదు బ్రో. ఇదే ఇంకా మీరు టార్ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో పీడిఎన్ వికీ అని కొట్టగానే మీకు ఈ లింక్స్ ఓపెన్ అవుతాయి. లింక్స్ ఓపెన్ చేసి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎక్స్ప్లోర్ చేయడం తప్పు కాదు. కానీ ఇల్లీగల్ థింగ్స్ ఏం చేయకండి. అలానే ఏం బై చేయొద్దు. 90% అన్ని ఫేకే ఉంటాయి. మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా దీని కోసం ఏమైనా డౌట్స్ ఉంటే